అకాల వర్షం వల్ల కళ్లాల్లో తడిచిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉంగుటూరు మండలం కైకరంలో బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ధాన్యం తడిచి ఆరబెట్టడానికి బరకాలకు అదనపు ఖర్చులు అవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే గోనె సంచులు అందించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వాతావరణ మార్పులతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా రక్షించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని కోరారు. తేమ శాతం తూకాలలో రైతులు ఇబ్బంది పడకుండా రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం తూకం ఆధారంగా రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు గతం కంటే మెరుగ్గా ఉండగా ఇంకా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ నమోదులో కౌలు రైతుల పేర్లు నమోదు కాలేదని, కౌలు రైతుల పేర్లతో ధాన్యం కొనుగోలు చేసి వారి బ్యాంక్ అకౌంట్స్కు నగదు జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జి శ్రీరామమూర్తి, జి సూర్యారావు, శానం వీరరాఘవులు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతు సంఘంగా ఈ ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. నిన్న గాలి తుఫాను వచ్చి వర్షం పడడం వల్ల అక్కడక్కడ ధాన్యం తడిచిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ తడిచిపోయిన ధాన్యం వల్ల ఆరబెట్టుకోవడానికి కూలీలకి అట్లాగే బరకాలకి అదనంగా రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఒక రైతుకి దాదాపు ఆయన సాగు చేసిన పొలానికి ఈ వర్షం వల్ల 20,000 రూపాయలు అదనంగా పెట్టుబడి అవుతుందని చెప్పేసి కూడా ఆ రైతు వాపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి పంట పండించి ఆరుదలకు వచ్చిన ధాన్యం వాళ్ళు వెంటనే కొనుగోలు చేయకపోతే కనుక ఇవాళ వాతావరణ పరిస్థితులు మారడం వల్ల రైతు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేము కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాము, గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు. మరి ఇంకా ఇంతవరకు కైకరంలో ఆ రకంగా గోనె సంచులు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని రైతులకు గోనె సంచులు వెంటనే ఏర్పాటు చేసి, అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి, అలాగే హమాలీలకు ఇవ్వాల్సిన ఛార్జీలు కూడా ప్రభుత్వం వెంటనే రైతుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఆ రకంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టకపోతే రైతు నష్టపోతాడు. అయితే గతం కంటే కాస్త బెటర్గా రైతు ధాన్యం తోలి వెంటనే డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. గతంతో పోలిస్తే కాస్త బెటర్గానే కనబడతా ఉంది. అట్లాగే సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి గతం కంటే బెటర్గా ఉన్నా ఇంకా రైతుల యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవాళ తేమ శాతం కానీ తూకం కానీ వీటిల్లో కూడా రైతులు మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఆర్బీకే వాళ్ళు అంటే రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగా తూకం ఆధారంగానే మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే చినిగిన సంచులు కాకుండా కొత్త సంచులు గోనె సంచులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు కానీ కౌలు రైతు కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా, ప్రధానంగా కౌలు రైతులు అయితే ఈ క్రాప్లో నమోదు కాలం వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ క్రాప్తో నిమిత్తులు లేకుండా కౌలు రైతుల నుండే నేరుగా ఇవాళ ధాన్యం కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యల్ని పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా రైతులు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటే కనుక మేము రైతు సంఘంగా వాళ్ళని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.